సార్వత్రిక ఎన్నికల నగరం మోగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరు పార్టీలు అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గానికి రెండోసారి డాక్టర్ సుధాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదనపు సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో డాక్టర్ సుధాను 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్న విశ్వనాథ్ రెడ్డితో మా ప్రతినిధి సుధీర్ కుమార్ ఫేస్ టు ఫేస్. నగర మోగడంతో ఇప్పటికే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బద్వేల్ నియోజకవర్గానికి మరోసారి కూడా డాక్టర్ సుధా పేరును ఖరారు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆమె ప్రచారాన్ని కూడా దూసుకెళ్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అదనపు సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బద్వేల్ నియోజకవర్గ అదనపు ఇన్ఛార్జ్ అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈసారి కూడా రెండోసారి కూడా డాక్టర్ ఎమ్మెల్యే సుధాకు టికెట్ ఇవ్వడం జరిగింది, ప్రచారం ఎలా సాగుతుంది? అసలు పార్టీ అభ్యర్థిని ప్రకటించే ముందు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండేటివి. ఒకసారి పార్టీ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఆయన ఆదేశాల మేరకు ఆమె గెలుపు కోసం నాకు సంబంధించి 7 మండలాలలో కూడా వర్గీయులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆమె గెలుపు కోసం కృషి చేస్తున్నాం. అంటే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక బద్వేల్ నియోజకవర్గంలో కూడా రెండోసారి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే అటు సైడ్ చూసుకుంటే కనుక కూటమి ఏర్పడుతుంది. బీజేపీ కావచ్చు, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కూడా కలిపి అభ్యర్థిని ప్రకటించాయి. వీళ్ళు మీకు ఈసారి పోటీ అనొచ్చాం మనం? నా దృష్టిలో పోటీ కాదనే చెప్పాలా. వాళ్ళు గెలవలేకనే 3 కూటమి ఓటు కాగలుగుతున్నారు. ఎందుకంటే 2019లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏ విధంగా ఇచ్చారో అలాంటి 98% మొత్తం పూర్తి చేయడం కూడా జరిగింది, పథకాలన్నీ కూడా. అదే చంద్రబాబు నాయుడు 2014లో మేనిఫెస్టోలో చెప్పింది ఏ ఒక్క పథకం కూడా పూర్తి చేయలే. అన్నీ మనం చెప్పినవి ఇంకా జరగబోయే రోజులలో ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో కూడా చెప్పనివి కూడా తీర్చడం జరిగింది. కాబట్టి గెలవలేవనే ఉద్దేశంతో 3 కూటమి కావడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావడం తథ్యం. అంటే ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటున్నారు. మీరు దీని మీద ఏమంటారు? బద్వేల్ తాలూకాలో అభివృద్ధి జరగలేదని అనడం చాలా తప్పు. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత బద్వేల్కు దగ్గరలో గోపురం దగ్గర శంకుస్థాపన చేయడము, సెంచురీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది. తద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా బద్వేల్ టౌన్లో దరిదాపుల్లో 100 కోట్లతో అభివృద్ధి పనులు కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చేయడం జరిగింది. దరిదాపుల్లో 70% పూర్తి కావడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇంకొక విషయం, బద్వేల్ తాలూకా వ్యవసాయదారం మీద బాగా ఆధారపడిన ప్రాంతం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎంతోమందికి వలసలు కూడా తప్పోయాయి. దాంట్లో కొంత భాగం తెలుగుగంగ అప్స్ట్రీమ్ సైడు తెలుగుగంగ కవర్ కాని ప్రాంతానికి మా ప్రీతం పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి చొరవతో కలసపాడు మండలంలో ఒక లిఫ్ట్ ఇరిగేషను, కాశీనాయన మండలంలో ఒక లిఫ్ట్ ఇరిగేషను శాంక్షన్ చేసి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. రెండవ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా 90% వర్క్ కూడా పూర్తి చేయడం జరిగింది. రేపు తొలకరింపుల్లో కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కూడా ప్రారంభోత్సవం చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా పూర్వంలో దాదాపు 25 కోట్లతో డబల్ లైన్ రోడ్డు వేయడం కూడా జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంతకన్నా నిదర్శనాలు ఏముంది? ఇవన్నీ ప్రతిపక్షాలు అంటుంటాయి, కానీ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పటికే మీరు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టి ఉంటారు. ప్రజల్లోకి మీరు ప్రచారం వెళ్ళేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేస్తామని మీరు ప్రజలకు వెళ్తున్నారు? మేము చెప్పిన పథకాలన్నీ తూచా తప్పకుండా చేశాం. అవతల వాళ్ళు 2014లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చడం చేయలేదు. మళ్ళీ కూడా వచ్చినా కూడా ఏ ఒక్కటి తీర్చలేరు అని ప్రజలు కూడా ఏమంటున్నారంటే, మన ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే మాట తప్పడనే ఉద్దేశంతో ఆ ప్రజలు కూడా రిసీవింగ్ కానీ ఆ మూమెంట్ కానీ చాలా ఆదరాభిమానాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మనకే మద్దతు తెలిపి మనకే మా అభ్యర్థిని గెలిపిస్తారు అనుకుంటున్నాను. అంటే బద్వేల్ నియోజకవర్గం అంటేనే తాగునీటి సమస్య. అలాంటిది మీ ప్రత్యర్థులు కూడా ఈసారి త్రాగునీటి సమస్యను ప్రజలకు తీసుకెళ్ళి మీ ఓటమిని చూడాలనుకుంటున్నారు. దీని మీద మీరేమంటారు? త్రాగునీటి సమస్యకు బద్వేల్ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి లిఫ్ట్ కూడా పెట్టి బద్వేలకు వాటర్ సప్లై చేయడం కూడా జరిగింది.
పూర్వమైమల్లో కూడా అన్ని చెరువులను కూడా నింపడం జరిగింది. అప్స్ట్రీమ్ సైడ్ ఈ కొద్దిపాడే ఇప్పుడు వాటర్ షార్టేజ్ ఉండేది, కొంత ఏరియా మాత్రం వాస్తవమే. పూర్వమైమల ప్రాంతం కొంత, కలసపాడు ప్రాంతం కొంత, కాశీనారాయణ మండలం కొంత ఉంది. అందుకోసమే మా ప్రియతమ నాయకులు, మా పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. తద్వారా భూగర్భ జలాలు జరిగి త్రాగునీరు, సాగునీరు కూడా అందుతుంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేదానికి మేము సిద్ధమైనాం కాబట్టి మాకు అలాంటి సమస్య రాదని ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పటికే మీ ఆపోజిట్ పార్టీలు కూడా రానున్న 2024 ఎలక్షన్లో కూడా బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు, కేవలం వాళ్ళు కలలు కంటున్నారని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? వాళ్ళ అపోహ అంతే. మేము గెలవకపోవడం ఏంది, మెజార్టీ ఎంత అని దిశలో ఉండం. మేము 50,000 60,000 అని మెజార్టీ దిశలో ఉండం. మేమందరము మా పార్టీలో కొంత భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అందరం కలిసికట్టుగా 7 మండలంలో ఉన్న నాయకులందరూ కూడా సమన్వయం చేసుకొని గెలుపు కోసం కృషి చేస్తున్నాం. మా జిల్లా అధ్యక్షుడు రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో మా కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి గారిని, అదేవిధంగా మా ఎమ్మెల్యే అభ్యర్థి సుధా మేడం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిని మా జగన్మోహన్ చేసుకుంటానికి సర్వసిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఈసారి రెండవసారి కూడా డాక్టర్ ఎమ్మెల్యే సుధాను కూడా దాదాపుగా 50 నుంచి 60,000 మెజారిటీతో కూడా పూర్తిస్థాయిలో గెలిపించుకుంటామని చెప్పి బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన అదనపు ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి చెప్పిన పరిస్థితి. బద్వేల్ నియోజకవర్గాలు ఇప్పటికే చూసుకుంటే కనుక అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశాము, కేవలం వాళ్ళు మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్9 న్యూస్, కడప.